అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, నేను మీ మొహమ్మద్ ఖాలిద్. ఈరోజు అనుమానం అనేది అనుమానించడం, అనుమానానికి దూరంగా ఉండడం, ఈ అనుమానం అనే ఏదైతే ఇదొక వ్యాధి. ప్రతి వ్యక్తిలో అనుమానం అనేది ఉంటుంది. మితిమీరి అంటే అసలు అనుమానం అనేది ఎంత భయంకరమైనదో దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మనం హదీసుని మనం చూసుకున్నట్లయితే అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. సహీహ్ బుఖారీ 5604 హదీస్ నంబర్. అనుమానించకండి, అనుమానాలకు దూరంగా ఉండండి. మాటలన్నిటికన్నా ఏదైతే మాట్లాడతామో అన్నిటికన్నా చాలా పెద్ద అబద్ధము అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. అనుమానాల పరిస్థితుల గురించి కొన్ని ఉన్నాయి. ఇందులో 5 రకాల పరిస్థితులు ఉన్నాయి. అనుమానం వలంగా మనం ఏమి కోల్పోతాం, అనుమానం వలంగా మనకు జరిగే నష్టం ఏంటిది అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం సోదరులారా. 1, ఇతర రహస్యాలు వెనుక పడకండి. అంటే ఇతరుల ఈ రహస్యాలు అతను ఏందో అని క్యూరియాసిటీ తెలుసుకోవాలని, అతను ఏం చేస్తున్నాడు, ఏమి ఎదుగుతున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు అని ఇతర రహస్యాలకు అంటే ఏం చేస్తున్నాడు సీక్రెట్ కానీ తెలుసుకోవడానికి ప్రయత్నించకండి. అది కూడా చాలా పెద్ద పొరపాటు. మనం చూసుకున్నట్లయితే యావత్తు ప్రపంచంలో దీని వెనుక చాలామంది పడుతున్నారు. 2, అన్యాయమైన దళారీలుగా వ్యవహరించకండి. అంటే ఏదైతే ఈరోజు సమాజంలో బ్రోకరిజం కానీ అంటే బ్రోకర్లు కానీ విపరీతమైన అది ఇటు చెప్పడం, దానికి డబ్బులు అంటే బ్రోకరిజంలో ఎన్నో కేటగిరీస్ ఉన్నాయి. కొన్ని చేసేటివి ఉన్నాయి, కొన్ని చేయనివి ఉన్నాయి. వాటి నుంచి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే బ్రోకరిజంలో కూడా ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇది 2. 3, ఈర్ష్యకు దూరంగా ఉండండి. ఈర్ష్య అనేది ఈనాడు ఎంతగా వ్యాపించిందంటే ఎదుటి వ్యక్తిని చూస్తే విపరీతమైన ఈర్ష్య, ఇంత ఎదిగిపోయాడా, ఈ స్థాయికి వెళ్ళిపోయాడా, ఇది చేస్తున్నాడా, ఇది కొనుక్కున్నాడా అనేది విపరీతమైన ఈర్ష్య. అయితే ఇవి సమాజంలో ఎక్కువగా కనబడుతున్నాయి. ఈర్ష్య అనేది ప్రతి వ్యక్తి మీద ఈర్ష్య, ప్రతి దాని మీద ఈర్ష్య. ఎందుకు? నువ్వు కూడా ప్రయత్నించు, నువ్వు కూడా సాధిస్తావు. ఏదైనా కానీ ఎదుటి వ్యక్తిని చూసి కుళ్ళుకోవడం, కుతంత్రాలు పెట్టుకోవడం ఇవి చేయకూడదు. దీనివలంగా మనము నష్టపోతాం సోదరులారా. ఇది చాలా వరకు యావత్తు ప్రపంచంలో విస్తరించిపోయింది. ప్రతి దగ్గర ఈర్ష్య. 4, కుళ్ళు బుద్ధిని పెంచుకోకండి. కుళ్ళు బుద్ధిని ప్రతీది కుళ్ళుకోవడం అంటే ఎలా అంటే ఇది చూసి అబ్బా వీడు ఇట్లా అయిపోయాడు అని కుళ్ళుకోవడం, అతని మీద కుళ్ళుకోవడం, ఏమి చేసినా కానీ కుళ్ళుకోవడం. ఈ కుళ్ళు అనేది కూడా ఎంత భయంకరమైనదంటే ఇది మనుషుల పట్ల మనము ఎంతో లోపల పెట్టుకొని అతని మీద, లేకపోతే అతని కంపెనీ మీదనో, లేకపోతే అతని ఉద్యోగం మీదనో, లేకపోతే మనుషుల మీదనో కుళ్ళుకోవడం. అంటే ఈవెన్ ఒకవేళ ఎవరైనా బాగున్నా కానీ దాని మీద కూడా కుళ్ళుకోవడం. ఇది ఈనాడు సమాజంలో, ఇది స్త్రీలలో ప్రతి దగ్గర కూడా వ్యాపించింది సోదరుల. ఇటువంటి కుళ్ళుతనానికి చాలా దూరంగా ఉండండి. ఎదుటి వ్యక్తిని ఎప్పుడు కానీ మనము ఒకవేళ అతనికి చెప్పినా కానీ మాషల్లా బారకల్లా ఫీకుమ్ అని అతనికి ఫీడ్బ్యాక్ కానీ అతనికి ఏదైనా చెప్పినా మంచిగా మనం అతనికి అల్లా దేవల్లా బాగున్నామని చెప్పాలి. కుళ్ళు అనేది అతని మీద కుళ్ళుకోవడం అనేది చేయకూడదు. ఏదైతే 5, ఇతరుల తప్పులు తెలుసుకోవడానికి వెనుక పడకండి. ఇతరుల తప్పులు తెలుసుకోవడానికి అంటే అతని తప్పులు ఏం చేశాడు, అతన్ని ఇక్కడ ఇరికియచ్చు, అక్కడ ఇరికియచ్చు, అతను ఈ తప్పు చేశాడు అని రకరకాలుగా ఈనాడు అదొక పెట్టి కూర్చున్నారు. కుటుంబంలో ఎక్కడ ఏది దొరుకుతాడు, ఎక్కడ ఎవరు దొరుకుతారు, అతని తప్పులు మేము బయటపడేస్తాము అని ఏదో విర్రవిగి పెద్ద సాధించాము. అతని తప్పులు తెలుసుకొని ఇతను ఏదో డబ్బులు సంపాదించినట్టు, ఏదన్నా సంపాదించినట్టు అంతగా తప్పులు వెనుకాడి ఇతరుల మధ్యలో చెప్పడం, వేరే వాళ్ళకి చెప్పడం అనేది కుటుంబ వ్యవహారాల్లో చాలా జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనం ఇది అనుమానం తెలుసుకున్నామో ఇది కుటుంబంలో ఉంది, పని చేసే దగ్గర ఉంది, ఎక్కడైనా బిజినెస్లో, ఎక్కడైనా కంపెనీలో ఉంది. ప్రతి దగ్గర ఈ 5 విచ్చలవిడిగా ఈ 5 పనులు అనేది జరుగుతున్నాయి. సోదరులారా, పరస్పరంగా అన్నదమ్ములుగా మసులుకోండి. అన్నదమ్ములు అంటే ఈనాడు అన్నదమ్ములు కూడా కలిసి ఉండట్లేదు. అన్నదమ్ములు కూడా విపరీతమైన ఈర్ష్యలు, ఈగో ఫీలింగ్స్ ఈనాడు సమాజంలో మనం చూసుకుంటున్నాం. అతని మీద నువ్వు పెట్టుకోవడం కావాల్సింది ఏంది, నీకేమొస్తుంది, నువ్వు ఎంత కుతంత్రం పెట్టుకుంటే నీకు వచ్చిన లాభం ఏంటిది, దాని వలంగా నువ్వు పాపాలు మూట కట్టుకుంటున్నావు. ఇకనైనా మారండి సోదరులారా. ఇటువంటి యూనిటీ లేకుండా ఈనాడు కుటుంబ వ్యవహారాలు కానీ లేకపోతే సొసైటీ వ్యవహారాలు కానీ జమాతుల వ్యవహారాలు కానీ ఎన్నో రకంగా మనం సమాజంలో చూస్తున్నాం. వాటి వలంగా సాధించేది ఏంటి అంటే అల్లా దగ్గర మనం ఏ ముఖం పెట్టుకొని మనం చూపిస్తాం సోదరులారా. నువ్వు సాధించింది ఏంది అంటే నేను కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్యలు సాధించానంటే అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒప్పుకుంటాడా?
ప్రతి వ్యక్తితోని హందర్దుతోని మనస్ఫూర్తిగా జాలిగా మనం వ్యవహరించాలి. అతను నాకు అన్యాయం చేస్తున్నాడు కదా, అయినా కానీ నేను జాలి చూపియన్నా, అతను నాకు హింసిస్తున్నాడు, అతను నాకు ఏదో రకమైన నష్టం చేస్తున్నాడు అంటే క్షమించే గుణము చాలా గొప్పది ఇస్లాంలో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతమంది హింసించినా ఏది చేసినా కానీ ఓపికతోని సహనంతోని ఈనాడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఒక పెద్ద టీచింగ్గా, ఒక పెద్ద ఆయన ఉమ్మతీల ప్రకారంగా మనం ఏ విధంగా మనం జీవితాన్ని గడపాలి సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత సహనంగా పాటించేవారు. ఎంతో కొంత కనీసానికి కాలుకు దుమ్ము రవ్వంత అయినా చిన్నగైనా మనం ప్రయత్నం చేయాలి సోదరులారా. ఆనాడు సహాబాలు కూడా ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతో సహనం పాటించారు. సోదరులారా, ఇకనైనా మారండి. మనకు వచ్చే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే మనం యూనిటీగా లేకుండా మనం కొట్టుకొని మనం కుళ్ళులు కుతంత్రాలు పెట్టుకొని ఎదుటి వ్యక్తికి మనం అవకాశం ఇస్తాం, వాడు వచ్చి మనకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు మనకు చేస్తున్నాడు. చివరిగా నేను అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, ఇకనైనా ఇటువంటి అనుమానాల పరిస్థితులు, ఈర్ష్యలు, పగలు, కుళ్ళులు కుతంత్రాల నుంచి మిమ్మలను నన్ను అల్లాహ్ రక్షించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.